శ్రీలంక దేశంలో కొలంబో ఫోర్ట్ అనే స్టేషన్ నుండి బదుల్లా స్టేషన్కి 6 గంటల ప్రయాణం. ఇదొక స్పెషల్ ట్రైన్ అన్నమాట. ఈ 6 గంటల ప్రయాణం కూడా ఒక 47 గుహల ద్వారా, సొరంగ మార్గం ద్వారాను ఈ చెట్లు అడవుల మధ్యగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వ్యవసాయకంగా చూసుకుంటే అరటి మనకు ఎక్కువగా కనిపించేది అరటి, కొబ్బరి, వరి ఏమో డిఎస్ఆర్ విధానంలో వేసారు. మీకు కనిపిస్తుంది కదా వరి, అది డిఎస్ఆర్ అంటే వెలజల్లు పద్ధతి ద్వారా వేసారు. ఇక బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా రూగోస్పైర్లింగ్ వైట్ ఫ్లై అంటే తెల్లదోమ అనేది వ్యాపించింది బాగా. దానివలన చెట్టుకి ఒక 10 కాయలు 12 కాయలు తప్పించి అంతకన్నా ఎక్కువ కనిపించట్లేదు. అదేవిధంగా అరటి చెట్లు ఉన్నాయి, అరటి, ఒక్క, ఇవన్నీ మసాలాలకు సంబంధించినటువంటి స్పైసెస్ సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. ఈ ట్రైన్ గురించి ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. మీరందరూ కూడా శ్రీలంక అనే ప్రదేశం అనేది చాలా మాకు అపోహ ఉండేది, కానీ చాలా చక్కని ప్రదేశం అనమాట. ఒక ఫ్యామిలీగా అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ దేశాన్ని సందర్శిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి అవినీతికి తావు లేకోకుండా, మనల్ని ఏ విధంగానూ మాయ చేయకుండా, మోసం చేయకుండా ఉన్నటువంటి ప్రదేశం చాలా చక్కగా ఉంది. ఇవన్నీ కూడా విడతలుగా మీకు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.